అమ్మా ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పనమ్మా ఇదంతాను అమ్మా. వద్దు సార్. సరే అదే ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ అనుకున్నాం నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇదేమో ఒరిజినల్ యావరేజ్ వేజ్ ఏమో వై అనుకున్నాం అనుకో. అప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ వేజ్ ఏమవుతుంది, టోటల్ వేజ్ ఈక్వల్ టు XY అవుతుందమ్మా. అలాగే ఆఫ్టర్ రిడక్షన్, నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమవుతారు, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ కండిషన్ చెప్పుకున్నాం, ఏదైనా ఒక రేషియోని కనుక పర్టికులర్ గా A:B రేషియోలో కనుక తగ్గిస్తే ఒరిజినల్ క్వాంటిటీ ఏదైనా ఒక క్వాంటిటీని కనుక A:B రేషియోలో పెంచినా లేదా తగ్గించినా న్యూ క్వాంటిటీ కావాలంటే ఏం చెప్పాం, B/A ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ అని చెప్పాం. అలాగే ఇక్కడ వీడు ఏం చేశాడు, 15:11 రేషియోలో తగ్గించాడు కాబట్టి నెంబర్ ఆఫ్ వర్కర్స్ కావాలంటే 11/15 ఇంటూ, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంత అనుకున్నాం, ఒరిజినల్ నెంబర్ X అనుకున్నాం కాబట్టి ఇంటూ X అంటే 11x/15 అమ్మా. అలాగే ఆఫ్టర్ ఇంక్రిమెంట్ వేజెస్, యావరేజ్ వేజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేశాడు 22 నుంచి 25 పెంచాడు కాబట్టి కావాలంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 25/22 ఇంటూ మనం y అనుకున్నాం కాబట్టి 25y/22 అవుతుంది. ఇప్పుడు నాకు టోటల్ వేజ్ కావాలనుకోండి, ఒక నిమిషం, నాకు టోటల్ వేజ్ కావాలనుకోండి, టోటల్ వేజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ యావరేజ్ వేజ్ కదా. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది 11x/15 ఇంటూ యావరేజ్ వేజ్ ఎంత 25y/22. ఈ 11 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 ఇందులో 3 టైమ్స్, ఇందులో ఏమో 5 టైమ్స్, అంటే నాకు ఇక్కడ 5xy/6 వచ్చిందమ్మా. ఇప్పుడు నాకు ఏం కావాలి, రేషియో కావాలి, ఏ రేషియోలో టోటల్ వేజెస్ ఉంది అనేది కావాలి. కాబట్టి నాకు ఇక్కడ ముందు టోటల్ వేజ్ వచ్చి XY, దీని నుంచి ఎక్కడికి రిడక్షన్ అయింది 5xy/6 రిడక్షన్ అయింది. కాబట్టి నాకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో ఏమవుతుందంటే, రిక్వైర్డ్ రేషియో ఈక్వల్ టు XY/5xy/6. ఈ XY క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మనం 6 తో మల్టిప్లై చేసాం అనుకోండి 6:5 అవుతుంది. అర్థమైందా మానస? అర్థమైంది సార్. రాసుకున్నారమ్మా? సార్. నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ 1A అని పెట్టుకోండి. ఎక్సైజ్ 1A, ఎక్సైజ్ 1A. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద ఇన్వర్స్ ఆఫ్ 11:15 ఈజ్, ఏమవుతుంది మనకంటే 15:11 ఈజ్ 11:15 ఈజ్ 15:11 అవుతుందమ్మా, అంతే కదా. ఇన్వర్స్ రేషియో A:B కి ఇన్వర్స్ రేషియో ఏమనుకున్నాం, B:A అనుకున్నాం కదా. ఆ రేషియోని రివర్స్ చేస్తే సరిపోతుంది, ఆ నెంబర్స్ రివర్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 11:15 కి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది 15:11. రెండవది, the ratio of two quantities is 3:4. If the antecedent is 15, the consequent is 100. వాడు ఇచ్చింది 3:4 అని చెప్పించాడు, యాంటిసిడెంట్ 15 అని చెప్పించాడు అన్న. యాంటిసిడెంట్ ఏంటి, రేషియోలోనే ఫస్ట్ టర్మ్ కాబట్టి దీన్ని 3ని దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది, 5. కాబట్టి 3 5 15 కాబట్టి దీన్ని కూడా 5తో మల్టిప్లై చేస్తే కాన్సిక్వెంట్ ఏమవుతుందమ్మా మనకి 20 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏదమ్మా డి. ఫస్ట్ దాని ఆప్షన్ ఏదమ్మా ఏ. థర్డ్ వన్ ఏమంటాడు చూడండి, ద రేషియో ఆఫ్ ది క్వాంటిటీస్ ఈజ్ 5:7. 5:7 అని చెప్పి ఇచ్చాడు రేషియో. ఇఫ్ ద కాన్సిక్వెంట్ ఆఫ్ ది ఇన్వర్స్ రేషియో ఈజ్ 5, దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఎంత 7:5. వాడేమంటున్నాడు, కాన్సిక్వెంట్ అనేది 5 అంటున్నాడు. కాన్సిక్వెంట్ 5 అయినప్పుడు వాడు ఏమడిగాడు, యాంటిసిడెంట్ ఏమవుతుందమ్మా 7. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి.
తర్వాత ఫోర్త్ వన్ అమ్మా. ఫోర్త్ వన్ చూడండి. ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 2:3, 2:3, 9:4, 5:6, 8:10. 8:10. ఒక్క నిమిషం మనం రేషియోలోని డిఫరెంట్ టైప్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, ఆ తర్వాత మనం ఈ సమస్య చేద్దాం. ఏమా ఒకసారి మన రోహిత్. Yes, sir. The duplicate ratio of A is to B is? A square is to B square. Very good. Next, Manikanta. Yes, sir. The subtriplicate ratio of A is to B is? Square root of A is to square root of B. Sarigga vinu. Subtriplicate ratio of? Cube root of A is to cube root of B. Very good. Next, Raghavendra. Sir, Ratio of A is to B, C is to D, E is to F is? ఇంకొకటి చెప్పండి సార్. The compound ratio of B, C is to D, E is to F is? క్లారిటీ లేదు సార్. The compound ratio of A is to B, C is to D, E is to F is? A into C into is to B into D into F. Very good. Next, program. The continued ratio of A, B, C, D is? A is to B is to C is to D. Very good. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఉపయోగించుకుంటామమ్మా, చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు? ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 2:3, 9:4, 5:6, 8:10 అన్నాడు. అంటే ఇక్కడ మనం కాంపౌండ్ రేషియో కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేయాలి, ఇస్టు సెకండ్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేయాలి ప్రతి రేషియోలో. కాబట్టి 2 into 9 into 5 into 8 is to 3 into 4 into 6 into 10. ఇక్కడ మీరు గమనిస్తే 5 2s are 10, 10 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ తర్వాత 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా? 4 క్యాన్సిల్ అయిపోతే 1:1 అవుతుందమ్మా ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అమ్మా. ఏమా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక వెంటనే నన్ను డౌట్ అడగండి, అర్థమవుతుందమ్మా. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 ఈజ్ ఏమవుతుంది? 3 square is to 4 square. దట్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 9:16. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? సి. తర్వాత సిక్స్త్ వన్ చూడండి. ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 25:36. సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25:36 అంటే 5:6. ఆప్షన్ ఏమవుతుందండి? 5:6. ఆప్షన్ డి. నెక్స్ట్ సెవెంత్ వన్. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 ఈజ్ అంటే ఏమవుతుంది? 2 cube is to 3 cube. నేను మొత్తం క్వశ్చన్ అంతా రాయట్లేదు. అంటే 8:27. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. నెక్స్ట్ ఎయిత్ వన్ అమ్మా. ఎయిత్ వన్ చూడండి. ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 8:27. 8:27 కి సబ్ ట్రిప్లికేట్ రేషియో అడుగుతున్నాడు. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 is to క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 2:3. ఆన్సర్ ఏమవుతుందమ్మా? సి. నెక్స్ట్ నైన్త్ వన్. ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 4:9 అండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 ఈజ్ 3:4 యొక్క డూప్లికేట్ రేషియోకి 4:9 కి కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 3:4 కి డూప్లికేట్ రేషియో అంటే ఏమవుతుంది? 3 square is to 4 square అంటే ఏమవుతుంది? 3 square is to 4 square దట్ ఈక్వల్స్ 9:16 అవుతుంది. ఈ రెండింటికి ఏం చేయమన్నాడు? కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాంపౌండ్ రేషియో అంటే 4 into 9 is to 9 into 16. ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది, 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1:4 అయిందమ్మా ఆన్సర్. అంటే నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమవుతుందమ్మా అందరికీను? Yes, sir. Yes, sir. నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ 10th వన్ అమ్మా.
10th క్వశ్చన్ చూడండి. ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 4:9 4:9 రాసుకో. తర్వాత ఏమన్నాడు, డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అంటే 3² 4². తర్వాత ఏమన్నాడు, ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3. 2:3 యొక్క ట్రిప్లికేట్ రేషియో అంటే 2³ 3³. తర్వాత ఏమన్నాడు, అంటే 9:7. 9:7 మాత్రం అడిగాడు అంతే. దానికి మళ్ళీ ట్రిప్లికేట్ రేషియో, డూప్లికేట్ రేషియో ఏదో రేషియో ఫైండ్ అవుట్ చేయడం కాదు. 9:7 మాత్రమే తీసుకోవాలి. అక్కడ అండాన్ని ఇచ్చాడు చూడండి. గతంలో ఒకసారి మిస్టేక్ చేసాం, గుర్తుందో లేదో మీకు ప్రోగ్రామ్. ఇక్కడ దీనికి కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 4 × 3² అంటే 9 × 2³ అంటే 8 × 9 = 9 × 4² అంటే 16, 3³ అంటే 27 × 7. ఇప్పుడు 9 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఆన్సర్ ఏమైనా వస్తుందండి, 2:21. 2:21 అంటే ఆప్షన్ ఏదండి, సి. ఆప్షన్ సి. నెక్స్ట్ 11th వన్ అండి. 11th వన్ ఏమంటాడండి, ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5. డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5 అంటే ఏమవుతుంది, 4² 5². తర్వాత ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:3. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:3 అంటే 1³ 3³. తర్వాత అండ్ సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 81:256. 81:256 కి సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 125:512. 125:512. ఇప్పుడు ఇది మనం చూస్తే ఇదేమో 16 అవుతుందమ్మా, ఇదేమో 25 అవుతుందమ్మా, ఇది 1 అవుతుంది, 27 అవుతుంది, √81 అంటే 9 అవుతుంది, ఇదేమో 16 అవుతుంది, ఇదేమో 5 అవుతుంది, ఇదేమో 8 అవుతుందమ్మా. ఏమా 8³ అంటే 512 అమ్మా. ఇప్పుడు దీనికి కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 16 × 1 × 9 × 5 = నెక్స్ట్ 25 × 27 × 16 × 8 అమ్మా. ఇక్కడ 9 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 16 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ రిమైనింగ్ 1 ఉంది. తర్వాత 8 5 40, 43 120. అంటే 11th క్వశ్చన్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అమ్మా. 11th క్వశ్చన్ కి ఆన్సర్ డి. తర్వాత 12th క్వశ్చన్ అమ్మా. 12th వచ్చేటప్పటికి A:B ఇచ్చాడు, 3:4 అని ఇచ్చాడు. A:B = 3:4 అని చెప్పి ఇచ్చాడు. 2A + 3B = 3A + 4B అంటాడు. 2A + 3B = 3A + 4B. ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. A ప్లేస్ లో 3, B ప్లేస్ లో 4 రాసుకుంటే సరిపోద్దాం. ఎందుకు అలాగా అంటే దీన్ని మనం A/B = 3/4 కింద రాసుకోవచ్చు. కాబట్టి A 3 అవుతుంది, B 4 అవుతుంది, అలా రాసేసుకోవచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై అయిపోతుంది అంతే. అంటే ఇక్కడ 2 × 3 + 3 × 4 = 3 × 3 + 4 × 4. అంటే 2 3s are 6, 6 + 12 అంటే 18 = 3 3s are 9, 9 + 16 అంటే 24. అలా చేసుకుంటే సరిపోతాం. ఎప్పుడైనా రేషియో కనుక ఇచ్చి ఇలా టర్మ్స్ ఇచ్చి నెంబర్స్ ఇస్తే కనుక ఆ టర్మ్ బదులు ఆ నెంబర్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా, 12th ఆప్షన్ డి. అర్థమైందమ్మా? నిహారిక, అర్షిత. Yes, sir. నెక్స్ట్ లేదు, ఇది ఇంకో విధంగా ఎలా చేయాలి అంటే 2A + 3B / 3A + 4B అని చెప్పి తీసుకుని ఇక్కడ మనం ఏం చేయాలంటే B కామన్ తీస్తే B × 2 × A/B + 3 B × 3 × A/B + 4. ఇప్పుడు BB క్యాన్సిల్ అయిపోతుంది. 2 × A/B బదులు ఏం రాసుకోవచ్చు, 3/4 రాసుకోవచ్చు. +3 3 × 3/4 + 4. ఇప్పుడు మీరు LCM ఎలాగా 4 అవుతుంది, 4 3s are 12, 12 + 6 అంటే 18, 18/4 వస్తుంది కదా. ఆ 4 డినామినేటర్ లో ఉన్న 4 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 3 3s are 9, 4 4s are 16, 16 + 9 అంటే 25, 18/20. ఇలా కూడా చేసుకోవచ్చు. దీనికన్నా ఈ మెథడే బెస్ట్, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 13th వన్ అమ్మా, రాసుకున్నారమ్మా ఇది.
అయిందమ్మా? దిశా జైన్. Yes, sir. నెక్స్ట్ 13th వన్ అమ్మా. 13th వన్ చూడండి. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 2:3. 2 నెంబర్స్ అనేవి 2:3 రేషియోలో ఉన్నాయి. ఈ 4 be subtracted from each, they are in the ratio 3:5. ఇందులోంచి 4 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఆ రేషియో ఎలా మారుతుందట? 13th వన్ 3:5 కింద మారుతుందట. ఎక్కడైనా ఒక నెంబర్లోంచి మరొక నెంబర్ తీసేస్తున్నామంటే ఇక్కడ పెద్ద నెంబర్లు వస్తాయి, చిన్న నెంబర్లు వస్తాయి, చిన్నవి రావాలి. కానీ ఇక్కడ పెద్దవి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనం దీని 2తోనూ దీని 2తోనూ మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది ఏమవుతుంది? 6 అవుతుంది. అమ్మా ఇప్పుడు మీరు గమనించండి, 4కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 6కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే 1 పార్ట్ వచ్చి దేనికి ఈక్వల్? 4 కన్నా ఎంత తగ్గింది? 1 తగ్గింది. 6 కన్నా ఎంత తగ్గింది? 1 తగ్గింది. 1 పార్ట్ తగ్గింది. కానీ ఇక్కడ పార్ట్ బదులు నెంబర్ మాట్లాడుకుంటే ఎంత తగ్గింది? 4 తగ్గింది. అంటే 1 పార్ట్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్? 4కి ఈక్వల్. మరి నాకు కావాల్సిన నెంబర్స్ ఏంటి? 4:6. కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే 4 × 4 6 × 4 అంటే నాకు ఏమని వస్తుంది? 16:24 అవుతుందమ్మా. 16:24. ఇది అర్థమైందమ్మా అందరికి? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆకాంక్ష అర్థమైందే? మానస సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇక్కడ 2:3 ఇచ్చాడు కదమ్మా. ఈ 2:3 రేషియోలో ఉన్న టర్మ్స్ నుంచి ఏం చేశాడట? 4 సబ్ట్రాక్ట్ చేశాడట. 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైందట? 3:5 రేషియోకి మారిందట. ఇప్పుడైతే ఇలా మారాలి అంటే ఇక్కడ చూడండి మీరు, ఇది 2 చిన్న వాల్యూ 3 కన్నాను, 3 చిన్న వాల్యూ 5 కన్నాను. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక రేషియోని సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేయొచ్చు లేదా సేమ్ టర్మ్ తో డివైడ్ చేయొచ్చు. కాబట్టి నేను ఏం చేశానంటే ఈ 2 టర్మ్స్ నుంచి కూడా సేమ్ నెంబర్నే కదా తీస్తున్నారు, 4నే కదా తీస్తున్నారు. కాబట్టి ఈ 2 నెంబర్ని కూడా నేను 2తో మల్టిప్లై చేశాను. 2తోనే ఎందుకు మల్టిప్లై చేశానంటే 2తో మల్టిప్లై చేస్తే 4:6 అని వచ్చింది. ఇక్కడ 3:5 అలాగే ఉంచేసాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. ఈ ఎంత? 1. అంటే డిఫరెన్స్ సేమ్ ఉందా? Yes, sir. అలాగే ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్న నెంబర్ కూడా సేమ్ ఉందా? Yes, sir. అంటే ఇక్కడ 1 పార్ట్ వచ్చేటప్పటికి దేనికి ఈక్వల్? 4కి ఈక్వల్. అవునా? Yes, sir. 4 నుంచి ఎన్ని పార్ట్స్ తగ్గింది? 3 రావాలంటే 1 పార్ట్ తగ్గినట్టే కదమ్మా. Yes, sir. 1 పార్ట్ తగ్గితేనే కదా 5 పార్ట్స్ వస్తుంది. 1 పార్ట్ వచ్చి 4. మరి 4 పార్ట్స్ కావాలంటే 4 × 4. 6 పార్ట్స్ కావాలంటే 6 × 4. కాబట్టి నాకు ఏమొస్తుంది? 16:24 వస్తుంది. అంటే ఆప్షన్ ఏది? ఏ. దీన్ని మనం ఎలాగే కాకుండా ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్ బట్టి వెళ్తే మనం ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ 16:24 ఉంది కదా. ఇందులోంచి 4 సబ్ట్రాక్ట్ చేయండి. 16లోంచి 4 తీసేయండి. 16లోంచి 4 తీసేస్తే ఎంత? 12. 3 - 4:24 లోంచి 4 తీసేయండి. 20. ఇప్పుడు 4 3s 4 5s 3:5 సరిపోయింది కదమ్మా. Yes, sir. నా ఆప్షన్ బట్టి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ త్వరగా తెలిసిపోయింది. మనం స్పీడ్ గా చేసుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన ఆప్షన్స్ కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటూ రైట్ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 14th మనం సార్ చెప్పు. 2x - 4/3x - 4 = 3/5 అని చేయొచ్చు కదా సార్? ఇదమ్మా 2x - 4/3x - 4 = 3/5. 3/5 చేసుకోవచ్చమ్మా. అది పెద్ద అయిపోతుంది కదా, మరి ఇది ఆబ్జెక్టివ్ కదా, మీరు టైం వేస్ట్ చేయకూడదు కదా, చూడగానే చెప్పేలా ఉండాలి. అవునా? ఎస్ సార్. చేసుకోవచ్చు కానీ అది టైం టేక్ అనమాట. దానికన్నా ఇది అయితే బెస్ట్, చూడగానే చెప్పచ్చు ఇలా. ఎస్ సార్. ఏమా నెక్స్ట్ 14th ద యాంగిల్ ఆఫ్ యువర్ ట్రయాంగిల్ ఇన్ ది రేషియో 2:7:11 అన్నాడు. 2:7:11 అంటే ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది యాంగిల్ ఎంత అండి? 180 degrees. ఈ 180 degrees ఎన్ని చేశారట? ఎన్ని పార్ట్లు చేశారట? 2 పార్ట్లు చేశారు, 7 పార్ట్స్ చేశారు, 11 పార్ట్స్ చేశారు. మొత్తం ఎన్ని పార్ట్స్ చేశారు? 2 + 7 అంటే 9, 9 + 7 అంటే 20. మొత్తం 20 పార్ట్స్ చేశారు. 180 degrees యాంగిల్ ఎన్ని పార్ట్స్ చేశారు? 20 పార్ట్స్ చేశారు. 1 పార్ట్ వచ్చి ఎంత అవుతుంది? 9 degrees అవుతుంది. కాబట్టి 2 పార్ట్స్ వచ్చేటప్పటికి 2 × 9, 7 పార్ట్స్ వచ్చేటప్పటికి 7 × 9, 11 పార్ట్స్ వచ్చేటప్పటికి 11 × 9. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 18:63:19. అర్థమైందమ్మా?
అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా సి అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. శివమార్కండేయులు ఎస్ సార్. 15th వన్ చూడండి. డివిజన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఇన్ ది రేషియో 11:7. ఎక్స్ అండ్ వై వుడ్ గెట్ రూపీస్ అంటున్నాడు. ఇక్కడ 324 రూపీస్ ని ఏం చేశారు 11:7 రేషియోలో డివైడ్ చేశారు. 11:7 రేషియోలో డివైడ్ చేశారు ఎక్స్ కి వైకి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ చేసినట్టు 11 పార్ట్స్. 324 లో సమ్ ఆఫ్ మనీ ఏమో 11 పార్ట్స్, సమ్ ఆఫ్ రిమైనింగ్ మనీ ఏమో 7 పార్ట్స్. మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని 18 పార్ట్స్. 18 పార్ట్స్ వచ్చి 324 అయింది. అంటే 11 పార్ట్స్ కావాలి అంటే ఏం చేయాలి మనం 11/18 ఇంటూ 324 అంటే ఏమవుతుంది 18 సార్ 324, 18 11 సార్ ఎంత 198. అలాగే 7 పార్ట్స్ కావాలంటే 7/18 ఇంటూ 324, 18 సార్ కాబట్టి 7 10 సార్ 70, 56 126 అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే 198 126. ఆప్షన్ లేదు కాబట్టి నన్నమ్మ 15ది నన్న. ఇంకోలా కూడా మనం చేయొచ్చు, ఆప్షన్ బట్టి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి 204 ఉంది కదా, ఈ 204 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా అవదమ్మా? మీకు తెలుసామా డివిజిబిలిటీ రూల్స్ తెలుసా మీకు? దిశా చేయండి. దిశా చేయండి. డివిజిబిలిటీ రూల్స్ తెలుసామా మీకు? మనకంటే డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి కండిషన్? లాస్ట్ 2 numbers 11 తో క్యాన్సిల్ అవ్వాలి సార్. లాస్ట్ 2 digits 2 డిజిట్స్ ఉన్నారు తప్పు. లాస్ట్ 2 డిజిట్స్ 11 తో క్యాన్సిల్ అవ్వడం కాదు. ఇది ఒక డివిజిబిలిటీ రూల్. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ కనుక 4 తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది. అది 4 డివిజిబిలిటీ రూల్. 11 తో డివిజిబిలిటీ అవ్వాలి అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ odds even places 0 equals odds minus even is equals 0. వెరీ గుడ్ విఘ్నేష్. ఆడ్ ప్లేసెస్ లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ము, ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ము ఆ రెండు ఈక్వల్ అయినా 11 తో డివిజిబుల్ అవుతుంది. లేదా వాటి యొక్క డిఫరెన్స్ 11 యొక్క మల్టిపుల్ అయినా 11 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్తే 204 ఉంది. 204 అనేది 11 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూస్తే 200 ఉంది, అది కూడా 11 తో డివిజిబుల్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ చూస్తే 180 ఉంది, అది కూడా 11 తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి నన్ ఆఫ్ దిస్. అలా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఏమంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి 11 తో డివిజిబుల్ అవ్వాలంటే 1331 అని చెప్పి తీసుకున్నాను. మీరు ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్లేస్ లో 1 ఉంది, థర్డ్ ప్లేస్ లో 3 ఉంది. 1 + 3 ఎంతండి 4. అలాగే ఈ సెకండ్ ప్లేస్ లో 3 ఉంది, ఫోర్త్ ప్లేస్ లో 1 ఉంది. అంటే ఈవెన్ ప్లేసెస్ లో డిజిట్స్ సమ్ చేస్తే 3 + 1 అంటే 4. 4 - 4 ఎంత 0. 0 అనేది 11 తో డివిజిబుల్ అవుతుందా అవదా? అవుతుంది. 0 టైమ్స్ అవుతుంది. అర్థమైందండి? ఈ విధంగా చేసుకుంటే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది రాసుకున్నారమ్మా? నెక్స్ట్ 16th వన్. చూడండి అమ్మా. ఆనంద్ ఎర్న్స్ 80 rupees in 7 years and Pramod 90 rupees in 12 years. The ratio of the earnings is అన్నాడు. ఎప్పుడైనా సరే ఎర్నింగ్స్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ లో పర్టికులర్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసాడు, అదే ఎర్న్ చేసాడు అని చెప్పి ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 1 hour కి ఎంత ఎర్న్ చేశాడు అనేది తీసుకుని దాన్ని బట్టి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు కూడా సేమ్ అవర్స్ కాదు, డిఫరెంట్ అవర్స్ అండి. సేమ్ అవర్స్ అనుకోండి మనం కన్సిడర్ చేయక్కర్లేదు అవర్స్, కేవలం అమౌంట్ మాత్రమే కన్సిడర్ తీసుకుని రేషియో ఫైండ్ అవుట్ చేసేస్తాం. కానీ డిఫరెంట్ అవర్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఆనంద్ అనేవాడు 1 hour కి ఎంత ఎర్న్ చేస్తున్నాడో చూసుకోవాలి, అలాగే ప్రమోద్ అనేవాడు ఎంత ఎర్న్ చేస్తున్నాడో చూసుకుని ఆ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన రేషియో వచ్చేస్తుంది.
కాబట్టి చూద్దాం. ఆనంద్, ప్రమోద్. ఎన్నో క్వశ్చన్? 16th క్వశ్చన్. ఇప్పుడు 7 hours లో 80 rupees అంటే 1 hour లో 80/7 rupees. అలాగే 12 hours లో 90 rupees అంటే 1 hour లో 90/12 rupees. ఈ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 0 0 క్యాన్సిల్ చేయండి. 3 3 0 3 4 0 క్యాన్సిల్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 8 0 32 7 3 0 20 అయిపోయింది. అంటే ఆప్షన్ ఏదండి? ఏ. అర్థమైందమ్మా? ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి, అంతే తప్ప అర్థమైన ట్యాక్ చేయండి. 17th క్వశ్చన్. The ratio of two numbers is 7:10 and their difference is 105. The numbers are. ఇది మనం ఆప్షన్ బట్టి వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మామూలుగా సమ్ కూడా చేయొచ్చు. వాడు ఏమి ఇచ్చాడో చూడండి. 2 numbers అనేవి 7:10 రేషియోలో ఉన్నాయట. అంటే ఒక పెద్ద పార్ట్స్, ఒక పెద్ద దాని ఏమంటారు, ఒక ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ ఏం చేశారంటే సమ్ పార్ట్ నేమో 7 parts చేశారు, మిగిలిన పార్ట్ నేమో 10 parts చేశారు. మీరు ఇక్కడ గమనిస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 105 ఇచ్చాడు. అంటే 7 కి 10 కి డిఫరెన్స్ ఎంత అండి? 3. ఈ 3 parts వచ్చి దేనికి ఈక్వల్ అట? 105 కి ఈక్వల్ అట. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి అని అడుగుతాడు. 3 parts 105 కి ఈక్వల్ అయితే 7 parts కావాలంటే ఏం చేయాలి మనం? 7/3 × 105. దట్ ఈక్వల్స్ 335 కాబట్టి 210 35 245. అలాగే 10 parts కావాలంటే 350 అవుతుంది, చెప్పక్కర్లేదు. 10/3 × 105. ఇదేమో 35 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 350 అవుతుంది. అంటే ఆ రిక్వైర్డ్ నెంబర్స్ ఏమవుతాయి? 245 350 అవుతుంది. అంటే ఆప్షన్ ఏదమ్మా? సి. ఇలా కాకుండా మనం ఆప్షన్ బట్టి కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎలాగా అంటే చూడండి, మీరు ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఆప్షన్ లో 200 ఉంది కదా, 200 7 తో డివిజిబుల్ అవుతుందండి? అవును. తర్వాత సెకండ్ ఆప్షన్ లో 185 ఉంది, 185 కూడా 7 తో డివిజిబుల్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ లో 245 అయింది, 245 ఉంది. 245 ఖచ్చితంగా 7 తో డివిజిబుల్ అవుతుంది. 7 3 0 ఎంత? 21. రిమైండర్ 3. 35 అంటే 7 5 0 35 సరిపోయింది. కాబట్టి ఇలా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వెరిఫై చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో రెండవ వాల్యూ ఏదైతే ఉందో అది వాడు తిరకాసుగా ఇవ్వచ్చు, మనని ఇబ్బంది పెట్టడం కోసం. ఏ 340 ఇచ్చాడు అనుకోండి, ఇలా వెరిఫై చేసుకున్నప్పుడు మనం దొరికేస్తామన్నమాట. వెంటనే ఆప్షన్ పెట్టేస్తాం, తప్పు అయిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇలా చేసుకోవడమే బెస్ట్ మెథడ్. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ చూడండి. P, Q are 3 cities. The ratio of the average temperature between P and Q is 11:12 and that between P and R is 9:8. The ratio between average temperature of Q and R is. చూడండి, వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు? P/Q = 11:12 అని ఇచ్చాడు. P/Q = 11:12 అని ఇచ్చాడు. నెక్స్ట్ P/R = 9:8 అని ఇచ్చాడు. P/R = 9:8 అని ఇచ్చాడు. వాడేం అడుగుతున్నాడు? Q/R అడుగుతాడు. Q/R అడుగుతాడు. Q/R అంటే మనం ఏం చేయొచ్చు అంటే Q/R కదమ్మా. ఈ Q/R నేను ఏం చేస్తానంటే Q/P × P/R అని చెప్పి రాస్తాను. మరి దీని మీనింగ్ ఏంటి? P/Q. దీని నుండి నాకు Q/P కావాలంటే ఏమవుతుంది? 11:12 ఇన్వర్స్ రేషియో. అలాగే P/R అంటే P/R సరిపోతుందా? Q/P అంటే Q/P కాబట్టి Q/P అంటే ఏం రాసుకోవచ్చు? నేను 12/11 రాసుకోవచ్చు. P/R అంటే P/R 9/8 రాసుకోవచ్చు. 4 2 0 4 3 0 అంటే 3 9 0 27 11 2 0 20. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది? 27:22 అమ్మా. ఆప్షన్ ఏమవుతుందమ్మా? 18th B అమ్మా. నెక్స్ట్ 19th వన్ అమ్మా. 19th వన్ ఏమంటాడంటే ఏమంటాడు చూడమ్మా. X/Y = 3:4 అని ఇచ్చాడమ్మా.
x/y ఈక్వల్ టు 3:4 అని చెప్పించాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు వాడు x² y ప్లస్ xy² x² y ప్లస్ xy² ఈస్ టు x³ ప్లస్ y³ x³ ప్లస్ y³ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ముందు చేసాం మనం a/b ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. 2a + 3b/3a + 2b ఏది ఇచ్చాడు కదా. ఆ విధంగా x ప్లేస్ లో 3 రాసుకోండి, y ప్లేస్ లో 4 రాసుకోండి, అయిపోతుంది అంతే. అంటే ఇక్కడ x² అంటే 3² అంటే 9 × 4 ప్లస్ 3 × y² అంటే 4² అంటే 16 ఇస్టు 3³ ఇస్టు 3³ ప్లస్ 4³ 9 4s are 36 ప్లస్ 16 3s are 48 ఇస్టు 3³ అంటే 27 ప్లస్ 4³ అంటే 64. ఈ రెండు యాడ్ చేస్తే 36 8 44 40 84 ఇస్టు 27 ప్లస్ 64 అంటే 91. అంటే ఇప్పుడు 7 12s are 7 13s are కనిపిస్తుందమ్మా మీకు? మా క్లారిటీగానే ఉందా? శివమార్కండేయులు ఎస్ సార్. నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏదమ్మా 12:13 అంటే బి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇప్పుడు 20 క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడో చూద్దాం. 20 క్వశ్చన్ ఏమన్నాడు? p/q ఈస్ ది సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ p - x² q - x² అంటున్నాడు. p - x² q - x² యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఏంటట? p/q. a/b యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? √a/√b కదా. అలాగే దీని యొక్క సబ్ డూప్లికేట్ p - x² q - x² యొక్క సబ్ డూప్లికేట్ రేషియో p/q. కాబట్టి √p - x² √q - x² ఈక్వల్ టు p/q. దీన్ని మనం ఎలా రాయొచ్చు? √p - x² బై √q - x² ఈక్వల్ టు p/q అని చెప్పి రాసుకోవచ్చాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే p - x² బై q - x² ఈక్వల్ టు p²/q². క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. q² × p అంటే pq² మైనస్ q² x² ఈక్వల్స్ p²q మైనస్ p² x². ఇప్పుడు ఏం చేద్దాం అంటే p² x² ఏమో లెఫ్ట్ సైడ్, అలాగే pq² ఏమో రైట్ సైడ్ తీసుకెళ్దాం. అంటే p² x² మైనస్ q² x² ఈక్వల్ టు ఈ టర్మ్ ఇటువైపు తీసుకొస్తే p²q మైనస్ pq². ఈ రెండిట్లో మనం pq కామన్ తీస్తే p - q అవుతుంది. ఈ రెండిట్లో మనం x² కామన్ తీస్తే p² - q² అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు? a² - b² ఈక్వల్ టు a + b × a - b. కాబట్టి p + q × p - q అని రాద్దాం. pq × p - q. p - q క్యాన్సిల్ అయిపోతే x² ఈక్వల్ టు pq/p + q. అంతేనా? అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ 21st క్వశ్చన్ అమ్మా. 2s/3t is the duplicate ratio of 2s - p/3t - p అమ్మా. అంటే ఇప్పుడు 2s - p/3t - p యొక్క డూప్లికేట్ రేషియో 2s/3t మనకు తెలుసు. a/b యొక్క డూప్లికేట్ రేషియో అంటే a²/b². కాబట్టి 2s - p హోల్ స్క్వేర్ ఇస్టు 3t - p హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2s/3t. దీన్ని మళ్ళీ మనం 2s - p హోల్ స్క్వేర్ బై 3t - p హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2s/3t. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం. 3t × 2s - p హోల్ స్క్వేర్ అంటే 4s² + p² - 4ps లేదా 4sp
ఈక్వల్స్ 2s ఇంటూ 9t స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ మైనస్ 6tp ఏమండి మల్టిప్లై చేయండి 3 4s are 12 s స్క్వేర్ t నెక్స్ట్ ప్లస్ 3e స్క్వేర్ t మైనస్ 12 spt ఈక్వల్స్ 18 st స్క్వేర్ ప్లస్ 2sp స్క్వేర్ మైనస్ 12 spt మైనస్ 12 spt మైనస్ 12 spt క్యాన్సిల్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుందంటే దీనికి వైపు తీసుకోద్దాం 3p స్క్వేర్ t మైనస్ ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం 2sp స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం 18st స్క్వేర్ మైనస్ 12s స్క్వేర్ t. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు అంటే p స్క్వేర్ కామన్ తీయాలి. p స్క్వేర్ కామన్ తీస్తే 3t మైనస్ 2s ఈక్వల్స్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు 3t రావాలండి. 3t రావాలంటే 6 కామన్ తీసుకోవచ్చు, st కామన్ తీసుకోవచ్చు. 6st కామన్ తీస్తే 6 కామన్ తీస్తే ఇంక 3 ఉంటుంది, st కామన్ తీస్తే ఇంక t ఉంటుంది. అలాగే 6 కామన్ తీస్తే 2 ఉంటుంది, s కామన్ తీస్తే s ఉంటుంది. అంతే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే p స్క్వేర్ ఈక్వల్ టు 6st. ఆప్షన్ ఏదమ్మా 21 ఏ p స్క్వేర్ ఈక్వల్ టు 6st ఆప్షన్ ఏ ఏమా. నెక్స్ట్ ఈసారి 22nd క్వశ్చన్ వెళ్దాం. మా అందరూ ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత 22nd క్వశ్చన్ 22nd ఏంటో చూడండి. p/q ఈక్వల్ టు 2:3 అని ఇచ్చాడు. p/q ఈక్వల్ టు 2:3 అని చెప్పి ఇచ్చాడు. అలాగే x/y ఈక్వల్ టు 4:5 అని ఇచ్చాడు. x/y ఈక్వల్ టు 4:5 అని ఇచ్చాడు. ఏమని అడిగాడు వాడు? 5px ప్లస్ 3qy 5px ప్లస్ 3qy is to 10px ప్లస్ 4qy. ఇంతకు ముందు చేసినట్టే మనం p ప్లేస్ లో 2 రాయండి, q ప్లేస్ లో 3 రాయండి, x ప్లేస్ లో 4 రాయండి, y ప్లేస్ లో 5 రాయండి. అలా రాస్తే 5p అంటే ఎంత 2, 5 ఇంటూ 2 ఇంటూ x అంటే 4. మీకు వస్తే కనుక మల్టిప్లై చేసుకుని డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం, అందరికీ అర్థం అవడం కోసం రాస్తున్నాను నేను. 3 ఇంటూ q అంటే 3 ఇంటూ y అంటే 5 ప్లస్ ఈస్ టు 10 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 5 2s are 10, 10 4s are 40 ప్లస్ 3 3s are 9, 9 5s are 45 ఈస్ టు 10 2s are 20, 20 4s are 80 ప్లస్ 4 3s are 12, 12 6s are 12 5s are 60. ఇది ఏమవుతుందంటే 85 ఈస్ టు 140. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 7s are. నెక్స్ట్ 5 2s are 10, 5 8s are అంటే 7:28 వచ్చిందమ్మా. అంటే ఆప్షన్ సి అమ్మా. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అమ్మా. 23rd క్వశ్చన్ ఏంటమ్మా? The number which when subtracted from each of the terms of the ratio 19:31 reducing it to 1:4 is అన్నాడు. ఒక నెంబర్ అనేది అదే 9:31 రేషియోలో ఉన్న నెంబర్స్ నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1:4 రేషియోలో వస్తుంది నెంబర్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 9:31 నెంబర్ అనుకుందాం. ఇందులో నేను ఏం చేయాలి? ఏదో నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎక్స్ సబ్ట్రాక్షన్ చేద్దాం. చేస్తే ఆ రేషియో ఏమవ్వాలట? 1:4కి ఈక్వల్ అవ్వాలట. అంటే ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే 19 మైనస్ ఎక్స్ ఇస్ టు 31 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1:4 అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి 90 మైనస్ ఎక్స్ బై 31 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 19 4s are 76 మైనస్ 4x ఈక్వల్స్
31 మైనస్ ఎక్స్. ఇప్పుడు -4x ఏమో రైట్ సైడ్, 31 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 4x మైనస్ ఎక్స్ ఈక్వల్స్ 76 మైనస్ 31. అంటే ఇది ఏమవుతుందమ్మా, 3x ఈక్వల్ టు 5 4 59. అంటే x ఈక్వల్ టు 15. అంటే ఏ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలట, 15 సబ్ట్రాక్షన్ చేయాలట. అంటే ఆప్షన్ ఏ. దీన్నే మనం ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చమ్మా. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి 15, 19 లోంచి 15 తీసేయండి అమ్మా. 19 లోంచి 15 తీసేయండి. అలాగే 31 లోంచి 15 తీసేయండి. 19 లోంచి 15 తీసేస్తే 4, 31 లోంచి 15 తీసేస్తే 16, మళ్ళీ 4 తో క్యాన్సిల్ చేస్తే 4 1 0 4 4 0. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. ఈ సమ్ము ఆప్షన్ బట్టి వెళ్తే మనకి ఈజీ చెప్పాలండి. తర్వాత 24th క్వశ్చన్ అమ్మా, రాసుకున్నారమ్మా విఘ్నేష్? ఎస్ సార్. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ లో చెప్పేసుకున్నాం. డైలీ ఎర్నింగ్స్ ఆఫ్ 2 persons are in the ratio 4:5 and their daily expenses are in the ratio 7:9. If each saves 50 rupees per day, their daily earnings in a అని చెప్పింది. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం, కానీ ఒకసారి చూద్దాం అండి. 24th క్వశ్చన్ వాడు ఏమన్నాడు, ఈ ఎర్నింగ్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయి 4:5. ఈ ఎక్స్పెండిచర్ ఏమో 7:9 రేషియోలో ఉంది. ఎక్స్పెన్సెస్ 7:9 రేషియోలో ఉంది. ఇప్పుడు ఇది మరి సేవింగ్ ఎంత, 50 రూపీస్ అట. ఈచ్ వన్ సేవ్స్ 50 రూపీస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ రెండుకి డిఫరెన్స్ మనకి క్లారిటీగా రావట్లేదు, ఈక్వల్ గా రావట్లేదు. కానీ సేవింగ్ మాత్రం ఈక్వల్ గా ఉంది. కాబట్టి దీన్ని మనం 2 తో మల్టిప్లై చేద్దాం. రెండింటి 2 తో మల్టిప్లై చేస్తే 8:10 అయిందండి. ఇప్పుడు మీరు చూడండి, 8కి 7కి డిఫరెన్స్ ఎంత, 1. అలాగే 10కి 9కి డిఫరెన్స్ ఎంత, 1. ఎందుకు ఈక్వల్ గా రావాలి అంటున్నానంటే అక్కడ సేవింగ్ ఈక్వల్ కదా. కాబట్టి ఈ ఎర్నింగ్ లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు సేవింగే కదా. ఇక్కడ 8 పార్ట్స్ సంపాదిస్తున్నాడు, అందులో 7 పార్ట్స్ ఖర్చు పెట్టేస్తున్నాడు. ఒక పార్ట్ మాత్రమే దాస్తున్నాడు వాడు. ఆ ఒక పార్ట్ దాచిన ఏంటి, సేవింగ్. ఆ సేవింగ్ ఎంత, 50 రూపీస్. ఇక్కడ కూడా ఒక పార్టే సేవింగ్, అది కూడా 50 రూపీస్. కాబట్టి 8 మైనస్ 7 ఈక్వల్ టు 1 పార్ట్. 1 పార్ట్ ఈక్వల్ టు సేవింగ్ కాబట్టి 50 రూపీస్ సేవింగ్. 1 పార్ట్ 50 రూపీస్ అయితే 8 పార్ట్స్ ఏమవుతుంది, 8 into 50. 10 పార్ట్స్ ఏమవుతుంది, 10 into 50. దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, 400 500. అర్థమైందమ్మా అందరికీ? డిశ్చార్జ్ చేయండి. Yes, sir. ఆప్షన్స్ బి అమ్మా. నెక్స్ట్ 25th అమ్మా. The ratio between the speeds of the 2 trains is 7:8. If the second train runs 400 kilometers in 5 hours, the speed of the first train is 100. Speed ఇచ్చాడు. స్పీడ్ ఏ రేషియోలో ఉందట, 7:8. ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్. అయితే ఇక్కడ సెకండ్ ట్రైన్ ఏం చేస్తుందట, 400 kilometers ని 5 hours లో వెళ్ళిపోతుందట. అంటే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుందండి, 400 kilometers ని 5 hours లో వెళ్ళిపోతుంది. కాబట్టి 1 hour కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో అదే కదా మనం చెప్పేది స్పీడ్. కాబట్టి 400/5 అంటే 80 km/h. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 80 km/h. అయితే ఇక్కడ సెకండ్ ట్రైన్ యొక్క పార్ట్ చూస్తే 8 పార్ట్స్ వచ్చి 80 km/h. 8 పార్ట్స్ వచ్చి 80 km/h. మరి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత, 7 పార్ట్స్ కావాలంటే 7/8 into 80. 8 10s అంటే 70 km/h. ఒకటే గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా సరే ఈ విధంగా 8 పార్ట్స్ 80 అయింది. అదే 3 పార్ట్స్ అడిగాడు అనుకోండి 3/8 రాస్తాం. 11 పార్ట్స్ అడిగాడు అనుకోండి 11/8 రాస్తాం. అంతే. కాబట్టి 70 km/h అంటే ఆప్షన్ ఏదమ్మా, సి. ఏమా, దీంతో మనకి ఎక్సైజ్ అయింది. నెక్స్ట్ ఈసారి ప్రపోర్షన్స్ అమ్మా. సార్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రపోర్షన్స్. యూనిట్ 2 మాట ఇది, ప్రపోర్షన్స్.
ప్రపోర్షన్స్. ఏమా ఇప్పుడు దాకా మనం రేషియో అంటే కనుక ఏం చెప్పుకున్నాం, 2 క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ ని మనం డివిజన్ తో కనుక కంపేర్ చేస్తే దాన్ని మనం రేషియో కింద చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే ప్రపోర్షన్ లో 2 రేషియోస్ యొక్క ఈక్వాలిటీని మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్ అంటాం. ఏమంటే అంటే ఇప్పుడు A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో అని తీసుకున్నాం అనుకోండి, ఆ రెండిటి యొక్క ఈక్వాలిటీని మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్ అంటాం. అంటే అప్పుడు ఏమని చెప్తాం అంటే A,B,C,Dలు ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ దీని నుండి ఏంటంటే సమ్ కండిషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు A:B = C:D అయితే A,B,C,D ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పాం కదా. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రపోర్షన్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈస్ కాల్డ్ ఏ ప్రపోర్షన్ అని చెప్పి. అయితే నెక్స్ట్ నేను ఓవరాల్ గా చెప్తున్నాను, తర్వాత మళ్ళీ రేపు నోట్స్ చెప్పుకుందాం, ఇంకెంతో టైం లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు A:B = C:D అయింది కదమ్మా. ఈ A,B,C,Dని ఏమంటామంటే A,B,C,Dని టర్మ్స్ ఆఫ్ ది ప్రపోర్షన్, టర్మ్స్ ఆఫ్ ది ప్రపోర్షన్, టర్మ్స్ ఆఫ్ ది ప్రపోర్షన్ అంటాం. ఏమండి నెక్స్ట్ ఏని ఏమంటాం అంటే ఫస్ట్ ప్రపోర్షన్ అంటాం. బిని ఏమంటాం అంటే సెకండ్ ప్రపోర్షన్ అంటాం. సిని థర్డ్ ప్రపోర్షన్ అంటాం. డిని ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. ఏమండి ఇక్కడ మీరు గమనిస్తే ఇది A:B = C:D కదా. A:B అంటే ఎంతండి A/B C:D అంటే C/D. మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, AD = ఏమవుతుంది BC అవుతుంది. దీన్ని క్రాస్ ప్రొడక్ట్ రూల్ అంటాం. ఏమండి దీన్ని మనం క్రాస్ ప్రొడక్ట్ రూల్ అంటాం. క్రాస్ ప్రొడక్ట్ రూల్. అలాగే A:B = C:D అని తీసుకుంటే ఏని డిని ఏమంటాం అంటే ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. బిని సిని మిడిల్ టర్మ్స్ అంటారండి. మిడిల్ టర్మ్స్ అంటారు, లేదా మీన్స్ అంటారు కూడా. మీన్ అని కూడా అంటారు, మీన్స్ అని కూడా అంటారు. అంటే మీరు ఇక్కడ గమనిస్తే A:B = C:D అయినప్పుడు AD అంటున్నాడు. AD అంటే ఏంటి? A అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్, D అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అలాగే BC అంటున్నాం. B అంటే మీన్ టర్మ్, C అనేది కూడా మీన్ టర్మ్, కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే ఇప్పుడు ప్రపోర్షన్ తీసుకుంటే అంటే 2 రేషియోస్ కనుక ఈక్వల్ అయితే మనకి ఏమవుతుందండి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి. Product of extremes equals product of extremes equals product of means. Product of means. Means. For example, 1:2 equal to 2:3 అయిందన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇది ఇలా చెప్పుకునే కన్నా మనకి సమ్లో అయితే క్లారిటీగా ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇందులోంచి A,B,C,Dలు ప్రపోర్షన్ లో ఉన్నాయనుకుంటే ఏనేమనుకున్నాం మనం? ఫస్ట్ ప్రపోర్షన్ అనుకున్నాం, బినేమో సెకండ్ ప్రపోర్షన్ అనుకున్నాం, సినేమో థర్డ్ ప్రపోర్షన్ అనుకున్నాం, డినేమో ఫోర్త్ ప్రపోర్షన్ అనుకున్నాం. క్వశ్చన్స్ మీకు ఎలా ఇస్తాడు అంటే A,B,C ఇచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతాడు. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతారు ఈక్వల్ టు ఎంత? ఈ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి? మనకి డిఏ కదా. డిఏ కదా. డి ఈక్వల్ టు ఇక్కడ మీరు ఈ కండిషన్ ప్రకారం ఏ కండిషను? ఏసీ ఈక్వల్ టు బిడి ఉంది కదా, సారీ ఏడి ఈక్వల్ టు బీసీ ఉంది కదా. ఈ కండిషన్ ప్రకారం డి ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, డి ఈక్వల్ టు ఏమవుతుంది? బీసీ బై ఏ కదా. అర్థమైందమ్మా. నెక్స్ట్ అలాగే ఇంకేం చేస్తారంటే ఏబిడి ఇచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ అడుగుతాడు. థర్డ్ ప్రపోర్షన్ అడుగుతాడు. ఇంకా వాడు ఏమి ఇచ్చాడు అనేది అనవసరం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. 4 టర్మ్స్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయని అంటాడు. అన్న తర్వాత ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే బీసీ బై ఏ, వాడు ఇచ్చిన టర్మ్స్ అన్ని కూడా ఏబిసి కింద తీసుకుంటారు. అదే థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే ఏబిడి కింద తీసుకుంటారు వాడు ఇచ్చే టర్మ్స్. థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే సి కదా కావాల్సింది. థర్డ్ ప్రపోర్షన్
సి ఈక్వల్ ఏమవుతుంది అండి ఏడి బై బి. అలాగే సెకండ్ ప్రపోర్షన్ అంటే ఏంటి బి ఈక్వల్ టు ఏడి బై సి. తర్వాత ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏ ఈక్వల్ టు బీసీ బై డి. ఏమో ఈ విధంగా చెప్తాం. కొంచెం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ లేదా ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 2, 3, 4 అన్నాడు. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే మనకి డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి బీసీ బై ఏ. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఏబీసీ కింద తీసుకుంటారు. బీసీ బై ఏ అంటే 3 × 4/2, 2 2 అంటే 3 2 6. అదే దీనికే ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 3 4 అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు దీన్ని ఎలా తీసుకోవాలి ఏబిడి కింద తీసుకోవాలండి. మనకు థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి సి, ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏ, సెకండ్ ప్రపోర్షన్ అంటే బి, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి. మనం ఏదైతే అడుగుతున్నాడో ఆ టర్మ్ తప్పించి మిగిలిన వాటి కింద వరుసగా తీసేసుకోవాలి, కంటిన్యూగా తీసేసుకోవడానికి. థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి సి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనం చెప్పుకున్నది ఏడి బై బి. ఏడి బై బి అంటే 2 × 4/3 అంటే 8/3. నెక్స్ట్ అదే సెకండ్ ప్రపోర్షన్ అడిగాడు అనుకోండి. సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 3 4. సెకండ్ ప్రపోర్షన్ అంటే బి కదా, దీన్ని ఏం చేస్తారంటే ఏసీడీ కింద తీసుకోండి. అప్పుడు బి ఏమవుతుందండి బి ఈక్వల్ టు ఏడి బై సి కదా. ఏడి అంటే 2 × 4 సి అంటే 3 అవుతుంది. ఆ విధంగా అవుతుందమ్మా. అదే ఫస్ట్ ప్రపోర్షన్ అడిగితే బీసీడీ కింద తీసుకుంటారు. అప్పుడు ఏ ఈక్వల్ టు బీసీ బై డి తీసుకుంటారు అన్నమాట. ఆ విధంగా చేస్తారు. ఏమా ఈరోజు దీంతో క్లాస్ ఓవర్. తర్వాత నెక్స్ట్ క్లాస్ రేపు చూసుకుందాం. ఈలోకి మీరు చెప్పినవి మాత్రం ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ఏమా అర్థమైందా అందరికీ? ఎస్ సార్. Yes, sir. Yes, sir. అందరూ రాసుకున్నారమ్మా? నేను ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. Yes, sir. Yes, థ్యాంక్ sir. యూ. థ్యాంక్ యూ. Thank you, sir.